హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మురళీ నాయక్ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాండకు చెందినటువంటి మురళీ నాయక్ ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. ఉగ్ర కాల్పుల్లో పాకిస్తాన్ కి ఇండియాకి జరుగుతున్నటువంటి ఉగ్రవాదుల కాల్పుల్లో ఆయన మరణించడం కాదు, వీరమరణం పొందడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ కుటుంబ సభ్యులు మొత్తం రోధిస్తూ ఉన్నారు. నిజంగా గుండెలు అవిసిపోయేలాగా వాళ్ళ అమ్మ అయితే బాధపడుతూ ఉంది. వీర జవాన్లు ఎంతో మంది బోర్డర్లో నిలబడి వాళ్ళ ప్రాణాలు అర్పిస్తే ఇక్కడ మనం చాలా సుఖంగా ఉంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రాణాలకి తెగించి యుద్ధానికి వెళ్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైనా లీవ్ లో ఉన్నా కూడా ఆ లీవులు క్యాన్సిల్ చేసుకుని రావాలంటూ అధికారులు పిలుపునివ్వడంతో అందరూ కూడా కుటుంబాలను వదిలి ఆర్మీ బాట పట్టారు, యుద్ధంలోకి వెళ్తూ ఉన్నారు. ఇటువంటి వీర జవాన్లు ఎంతో మంది మన భారతదేశానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ రోజు మురళీ నాయక్, రేపు ఇంకొకరు. కానీ వీరు పడే కష్టం కేవలం వచ్చే జీతం డబ్బుల కోసం మాత్రమే కాదనిపిస్తుంది. ఆ తల్లిదండ్రుల బాధను చూస్తూ ఉంటే, కుటుంబంలో పిల్లలను వదిలేసి, భార్యలను వదిలేసి, అమ్మా నాన్నలను వదిలేసి బోర్డర్ లోకి వెళ్ళి ప్రతి నిత్యం కాపులాకు వస్తున్నటువంటి సైనికులు ఒక ఉగ్ర మూకలో మన పైన చేసినటువంటి దురాఘాతాన్ని ఎదిరిస్తూ, మన పైన చేసినటువంటి దురాఘాతాన్ని తిప్పికొట్టాలి, ప్రశ్నించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే వారందరూ కలిసికట్టుగా మన రక్షణ కోసం ఒక వలయంగా మారి వాళ్ళ ప్రాణాలనే దేశం కోసం అర్పిస్తూ ఉన్నారు. ఇటువంటి సోల్జర్స్ చూసినప్పుడే గర్వంగా అనిపిస్తుంది, అదే విధంగా చాలా బాధగా కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ త్యాగం చెప్పుకోలేదు, చాలా పెద్ద త్యాగం వాళ్ళు చేస్తుంది, ప్రాణ త్యాగం చేస్తున్నారు దేశం కోసం. ఒక విధంగా చెప్పాలంటే జవాన్ మురళి వీర మరణం పొందాడు, కానీ కుటుంబానికి మాత్రం శోకాన్ని మిగిల్చాడు అని చెప్పాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.